గైస్ హుండాయ్ కంపెనీ న్యూ ఎక్స్టర్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేసింది. ప్రీవియస్ మోడల్ ఎక్స్టర్ తో కంపేర్ చేస్తే న్యూ ఎక్స్టర్ లో పెద్దగా చేంజెస్ అయితే ఏం చేయలేదు. కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. అవేంటో ఈ వీడియోలో అయితే చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఈ వీడియోలో న్యూ ఎక్స్టర్ ఫేస్ లిఫ్ట్ గురించి ఇన్ డీటెయిల్ అయితే తెలుసుకుందాం. అంటే ఈ కార్ లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి, ఈచ్ వేరియంట్ అండర్ ప్రైస్ ఎంత, అవన్నీ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ ద న్యూ హుండా ఎక్స్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ ఇంజన్స్ అయితే చూద్దాం. ఈ కార్ లో మనకి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ ఈస్ 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్. సెకండ్ వన్ ఈస్ 1.2 లీటర్ బై ఫ్యూయల్ కప్పా పెట్రోల్ విత్ సిఎన్జి ఇంజన్. సో ఫస్ట్ ఇంజన్ వచ్చేసి మనకి 61 కిలోవాట్స్ మాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ ఇంజన్ వచ్చేసి 50.5 కిలోవాట్స్ మాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో పెట్రోల్ ఇంజన్ తో కంపేర్ చేస్తే మనకి సిఎన్జి ఇంజన్ లో కొంచెం పవర్ అయితే తక్కువ ఉంది. నెక్స్ట్ టార్క్ చూసినట్లయితే ఫస్ట్ ఇంజన్ వచ్చేసి 113.8 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సెకండ్ ఇంజన్ వచ్చేసి 95.2 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ విషయంలో కూడా పెట్రోల్ ఇంజన్ తో కంపేర్ చేస్తే సిఎన్జి ఇంజన్ అనేది కొంచెం తక్కువ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కాకపోతే ఫస్ట్ ఇంజన్ తో కంపేర్ చేస్తే సెకండ్ ఇంజన్ లో మనకి టూ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. పెట్రోల్ యూస్ చేసుకోవచ్చు, సిఎన్జి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ఇంజన్ లో మనకి టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇంకా 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వేరియంట్స్ అండ్ కలర్స్ విషయానికి వస్తే ఈ కార్ అనేది మనకి టోటల్ గా 7 వేరియంట్స్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇంకా కలర్స్ విషయానికి వస్తే 8 కలర్స్ లో ఆఫర్ చేస్తున్నారు. ఒక డ్యూయల్ టోన్ కలర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆ కలర్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో మనకి ఇది డ్యూయల్ టోన్ కలర్ అన్నమాట. సో ఈ కలర్స్ లో మీకు ఏ కలర్ నచ్చిందో మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ కార్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కార్ డిజైన్ విషయానికి వస్తే ఈ కార్ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. చూడండి, మనకి ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మనకి హెడ్ ల్యాంప్స్ చూడండి, హెడ్ ల్యాంప్స్ అయితే చాలా స్టైలిష్ అయితే ఇచ్చారు. మనకి హెడ్ ల్యాంప్స్ లో హెచ్ షేప్డ్ డిఆర్ఎల్స్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. సెంటర్ లో మనకి బ్లాక్ కలర్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. బ్లాక్ కలర్ ఎలిమెంట్ పైన మనకి ఎక్స్ట్రా బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ గ్రిల్ చూడండి, గ్రిల్ అయితే చాలా పెద్ద గ్రిల్ అయితే ఇచ్చారు. గ్రిల్ అయితే చాలా స్టైలిష్ గా ఉంది. బ్లాక్ కలర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం హెడ్ ల్యాంప్స్ చూసినట్లయితే మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ డిఆర్ఎల్స్ ఎందుకంటే మనకి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం బంపర్ చూడండి, బంపర్ డిజైన్ కూడా చాలా స్టైలిష్ గా అయితే ఉంది. మనకి బంపర్ లో స్మాల్ గ్రిల్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. సో ఓవరాల్ గా ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ కార్ రేర్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్లయితే రేర్ ప్రొఫైల్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మనకి హెచ్ షేప్ టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బ్లాక్ థీమ్ అయితే ఇస్తున్నారు. దానిపైన హుండాయ్ లోగో అయితే ఇస్తున్నారు. ఇక్కడ రేర్ వైపర్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్స్ట్రా బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా సైడ్ ప్రొఫైల్ లుక్ కూడా చాలా బాగుంది. సైడ్ ప్రొఫైల్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వింగ్ టైప్ స్పాయిలర్ అన్నమాట. స్పాయిలర్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చారు. నెక్స్ట్ మనం ఈ కార్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే సైడ్ ప్రొఫైల్ లో మీకైతే కార్ ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, మనకి టోటల్ గా మనకి బాడీ కలర్ అయితే ఓవర్ పైన కూడా మనకి బాడీ కలర్ అయితే ఇచ్చారు. ఇండికేటర్స్ ఇచ్చారు. మనకి డోర్ హ్యాండిల్స్ చూడండి, మెకానికల్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ ప్రొఫైల్ లో షార్ప్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ గా సైడ్ ప్రొఫైల్ లుక్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఇంటీరియర్ చూసినట్లయితే సో ఈ కార్ ఇంటీరియర్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కొంచెం ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉంది. ఇక్కడ మనకి కార్బన్ ఫైబర్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏసీ బిన్స్ చూడండి, మనకి సైడ్ ఏసీ బిన్స్ మనకి తార్ లో ఇస్తారు కదా, అలా రౌండ్ ఏసీ బిన్స్ అయితే ఇస్తున్నారు. సెంటర్ లో అయితే మనకి డిఫరెంట్ షేప్ ఏసీ బిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ చూడండి, మనకి డీ కట్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ లో మనకి ఆడియో కంట్రోల్స్ ఇస్తున్నారు. రైట్ సైడ్ లో చూసినట్లయితే మనకి కార్ సంబంధించిన క్రూజ్ కంట్రోల్ ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనం డ్రైవర్ డోర్ చూసినట్లయితే డ్రైవర్ డోర్ కి మనకి ఇక్కడ డోర్ ఓపెన్ కంట్రోల్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఓవరియం అండ్ విండో కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు. మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఈ డిజైన్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూడండి, మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా చాలా చిన్నగా అయితే ఇచ్చారు. దాన్ని కంట్రోల్ చేస్తానికి మనకి పక్కన బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ అయితే మనకి ఏసీ కంట్రోల్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి గేర్ నాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ గ్లవ్ బాక్స్ ఇచ్చారు. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అని. ఇక్కడ డాష్ బోర్డ్ చూడండి, డాష్ బోర్డ్ అయితే హార్డ్ ప్లాస్టిక్ తో ఇచ్చినట్టు తెలుస్తుంది. దానిపైన ఎయిర్ బ్యాగ్ అని కూడా రాశారు. ఓవరాల్ గా ఈ కార్ ఇంటీరియర్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ కార్ లో ఉన్న హైలైట్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కార్ లో మనకి 15 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే ఇందులో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే అయితే ఇస్తున్నారు. పెడల్ షిఫ్టర్స్ ఇస్తున్నారు. డాష్ క్యామ్ ఇస్తున్నారు. బ్లాక్ రేడియేటర్ గ్రిల్ అయితే ఇస్తున్నారు. బ్రిడ్జ్ టైప్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ మనకి షార్ట్ ఫిన్ యాంటీనా కూడా ఇస్తున్నారు. వింగ్ టైప్ స్పాయిలర్ ఇస్తున్నారు. వీల్ ఆర్చెస్ విత్ క్లాడింగ్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. సో ఈ కార్ లో సీట్స్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తాయి. ఫోల్డింగ్ డ్రైవర్ ఆమ్రెస్ట్ అయితే ఇస్తున్నారు. ఆమ్రెస్ట్ అయితే మనకి సెంటర్ లో అయితే ఇవ్వడం లేదు. మనకి ఓన్లీ డ్రైవర్ సీట్ కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా కాకుండా మనకి ఆమ్రెస్ట్ సెంటర్ ఆమ్రెస్ట్ ఇచ్చి దాని కింద స్టోరేజ్ ఇస్తే చాలా బాగుండు. నెక్స్ట్ ఇక్కడ 3D కార్బన్ ప్యాటర్న్ డాష్ బోర్డ్ అయితే ఇస్తున్నారు. స్పేషియస్ బూట్ ఆఫ్ 391 లీటర్స్ అయితే ఇస్తున్నారు. ఈ కార్ లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డాష్ క్యామ్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం.
ఈ కార్ లో మనకి హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ అయితే ఇస్తున్నారు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఇస్తున్నారు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇస్తున్నారు, చైల్డ్ సీట్ యాంకర్ ఇస్తున్నారు, 30 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మోర్ దాన్ 45 అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇస్తున్నారు. ఈ కార్ లో మనకి సిఎన్జి వేరియంట్ లో కంపెనీ ఫిటెడ్ డ్యూయల్ సిలిండర్ సిఎన్జి అయితే ఇస్తున్నారు, అండర్ బాడీ మౌంటెడ్ స్పేర్ వీల్ అయితే ఇస్తున్నారు. సో ఇవైతే ఈ కార్ లో వీళ్ళు బాగా హైలైట్ చేసే ఫీచర్స్. నెక్స్ట్ ఈ కార్ డైమెన్షన్స్ అయితే చూద్దాం. ఈ కార్ లెంత్ వచ్చేసి 3830 అయితే ఉంటుంది, వీల్ బేస్ వచ్చేసి 2450 ఉంటుంది, విడ్త్ వచ్చేసి 1723 ఉంటుంది, హైట్ వచ్చేసి 1643 అయితే ఉంటుంది. ఈ కార్ ఫ్రంట్ లో మనకి డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, రేర్ లో డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. ఈ కార్ ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే ఈ కార్ లో మనకి 37 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు, 60 లీటర్ సిఎన్జి ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్ మనకి 1197 సిసి ఇంజన్ తో అయితే వస్తుంది. ఈ కార్ లో మనకి వేరియంట్ తగ్గట్టు ఏమేమి ఫీచర్స్ ఇస్తున్నారో మీకు స్క్రీన్ పైన చూపిస్తా చూడండి. ఇన్ఫోటైన్మెంట్ సంబంధించిన ఫీచర్స్ ఏ వేరియంట్ లో ఎలా ఇచ్చారో ఇక్కడైతే ఉంది చూడండి. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ లో ఈ కార్ లో మనకి మెటల్ పెడల్స్ అయితే ఇస్తున్నారు, పెడల్ షిఫ్టర్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ కార్ ప్రైస్ విషయానికి వస్తే ఈ కార్ ప్రైస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన వేస్తున్నా చూడండి. గైస్ న్యూ హుండై ఎక్స్టర్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నారు కదా. ఈ కార్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ కార్ సంబంధించిన ఫుల్ రివ్యూ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది. అవన్నీ వీడియోస్ మీరు మిస్ అవుతారు అనుకుంటే వెంటనే నిఖిల్ ఆటోటెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.